హాయ్ నేను సతీష్. 9 మంది నామినేట్ అయ్యారు కదా, మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ కంటెస్టెంట్ ఉంటే ఆట బాగుంటుంది, సీజన్ హిట్ అవుతుంది. సో పలానా వాళ్ళకి ఓటు వేస్తున్నామని ఎవరికైనా ఓటు వేస్తే ఒక మెసేజ్ పెట్టండి, అట్టగే ఈ వీడియోకి లైక్ చేయండి. అన్అఫిషియల్ పోల్స్లో ఎట్లా ఓటింగ్ ఉందంటే, ఇక్కడ జనరల్గా ఓటింగ్ ఏంటంటే 3 రకాలుగా జరుగుద్దని కూడా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంకు, వాళ్ళు ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే జబర్దస్త్ అట్లాంటి షోల నుంచి రావచ్చు, సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు. ఇట్లా ఆల్రెడీ ఇంతకుముందు హౌస్లోకి రాకముందు నుంచి ఏదో ఒక యాంగిల్లో వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఫ్యాన్స్ వేసే ఓట్లు ఒకటోది. రెండోది ఏంటంటే హౌస్లో అడుగుపెట్టాక ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా వాళ్ళ ద్వారా వచ్చే కంటెంట్ ద్వారా కనెక్ట్ అయ్యే వీళ్ళు అందరూ వేసే ఓట్లు, ఇది రెండోది. మూడోది ఏంటంటే పిఆర్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఆటతో సంబంధం లేకుండా నోటుతో మేనేజ్ చేసుకుంటూ తప్పులేదు, అది కూడా పార్ట్ ఆఫ్ గేమే. ఎవరి స్థాయిలో వాళ్ళైతే ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పాజిటివ్గా సపోర్ట్ చేసుకుంటూ మా కంటెస్టెంట్ తోపు దమ్ముంటే ఆపు, మా వాళ్ళంతా మా వాళ్ళు సకల గుణాలు ఉన్నాయి, ఇట్లా పాజిటివ్లో చేసుకుంటే దానికి ఇంకా మైలేజ్ వస్తుంది. అట్లా కాకుండా నెగిటివ్గా తోటి కంటెస్టెంట్స్ని బ్యాడ్ చేస్తా, నెగిటివ్ చేస్తా, అట్లాగే రివ్యూర్స్ నేనైతే ఓపెన్గా చెబుతా, ఉన్నట్టే చెబుతా, మొహమాటం లేకుండా చెబుతా. నాకు ఎన్నో రకాలుగా తొక్కేద్దామని ట్రై చేసినా కాంప్రమైజ్ అయ్యేది ఉండదు, ఉన్నట్టు చెబుతా కనుక. సో ఇలాంటి వాళ్ళు కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎంత తొక్కేద్దాం అనుకున్నా నేను మరింత ఉత్సాహంతో చేసి వీడియోస్ అప్లోడ్ చేయాలి, మంచి మంచి అప్డేట్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలంటే మీ నుంచి ఆశించేది ఒకటి, ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి ఒక మెసేజ్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, న్యూస్ బాల్ కూడా చేసుకోండి. ఎవ్రీడే లైవ్ అప్డేట్స్, వాళ్ళ డిస్కషన్స్, పంచాయతీలు అన్నీ కలిపి 2 ఛానల్లో డిఫరెంట్ కంటెంట్తో వీడియోస్ ఉంటాయి కనుక 2 అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఓటింగ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు 3 కేటగిరీలు అని చెప్పే కదా. ఫస్ట్ వన్ అయితే తనూజ ఉంది. ఈవిడికి 25 to 27 ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఈవిడ కూడా సీరియల్ ఆర్టిస్ట్గా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్తో పాటు హౌస్లోకి వచ్చిన తర్వాత ఈవిడికి సింపతి వచ్చేసింది. వాస్తవానికి అనవసరమైన మాట్లాడట్లా, ఎక్కువగా చించుకోవట్లా, తన జోనర్లో తాను ఉంటుంది. ఏదైనా సమయం సందర్భం వస్తే ఎంతవరకు మాట్లాడాలో అంతే ఆడుతూ ఉంది. అయితే ఇక్కడ మన నామినేషన్లు అప్పుడు కావాలని ఆమెను ఎక్కువగా ఈ మాస్క్ మ్యాన్ బిహేవియర్ బాగలేదు, బాడీ లాంగ్వేజ్ బాగాలేదని, ఆ శ్రేజ ఏమో అసలు నీకు హ్యూమానిటీ లేదు, నువ్వు కనీసం కన్సర్న్ చూపలేదు, ఆ రీతు చౌదరికి నీ వల్ల దెబ్బ తగిలితే నన్ను అడ్డుకుంది కాబట్టి పడింది, సరదా తీరిపోయింది అన్నట్టుగా అంత హ్యూమానిటీ లేకుండా ఎట్లా మాట్లాడతావని ఒక సోది రీజన్ పట్టుకొని వచ్చి దాన్ని పెద్ద హైలైట్ చేసి ఫ్రేమ్ చేసి పోర్ట్రే చేయాలనుకోవడం. అట్లాగే అక్కడ ఫుడ్, నేను ఎంతమందికి 10 మంది 10 రకాలుగా చెబుతూ ఉంటే వచ్చి చేసినా సరే వంకలు పెడుతున్నారు, టేస్ట్ బాగుందని పొగుడుకుంటూ జుర్రుకుంటూ తింటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం ఏంటి, ఇవన్నీ కూడా ఆమెను నామినేట్ చేసేటప్పుడు కామనర్స్ అంతా అటాక్ చేసిన మోడ్ వల్ల ఆవిడికి సింపతి వర్కౌట్ అయింది, నో డౌట్. సో ఇలాగే కంటిన్యూ చేసుకుంటే ఇప్పుడు ప్రతి సీజన్లో నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో సానుభూతి పెద్ద వెపన్, అది ఆర్గానిక్గా రావాలి. అట్లా వచ్చినందుకే అప్పుడు కూడా ఒకరిని టార్గెట్ చేయబట్టే పల్లవి ప్రశాంత్ అని ఆయన ఆ సింపతి విన్నర్ ఆయన. లేకపోతే ఆయన ఫైటర్ కాదు, ఒక ఇన్స్పిరేషన్ కాదు, ఒకటి కాదు ఇంకా ఆ రకంగా. అయితే ఎలా తెచ్చుకున్నారో వచ్చింది అనేది ఇంపార్టెంట్ తప్ప కావాలని తెచ్చుకుంటే వచ్చేది కాదు. ఆటోమేటిక్గా ఆర్గానిక్గా అక్కడ సిచ్యువేషన్స్, మిగతా కంటెస్టెంట్స్ అందరూ సందర్భాల్లో అక్కడ తీసుకునే స్టాండ్ని బట్టి, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసే సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎనీవే ఇప్పుడు ఈ అమ్మాయికి అయితే ఫస్ట్ ప్లేస్లో నో డౌట్ పక్కా సేవ్. రెండో ప్లేస్లో ఎవరు ఉన్నారంటే ఎమాన్యుయల్. ఇతడు కూడా ఒక కమెడియన్గా, మంచి ఎంటర్టైనర్గా ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అయితే ఉంది. ఇప్పటికైతే 16 నుంచి ఒక 18% ఇట్లా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇతను కూడా ఆ మాస్క్ మనకి మన అయితే గుండంకుల తర్వాత కొద్దిగా అలాంటి సర్లే మనం కూడా ఆచితూచి ఆలోచించి మాట్లాడదాం, జాగ్రత్తగా ఉందామని ఒక ఉంటూనే ఫన్ క్రియేట్ చేస్తున్నాడు, జోవియల్గా ఉంటున్నాడు, కొద్దిగా ఆలోచిస్తున్నాడు. నేను ఇంతవరకు గమనించిన దాని ప్రకారం నిన్న వాళ్ళ స్ట్రాటజీస్ గురించి కూడా ఎనలైజ్ చేశాడు. చూడండి, అరే మనం ఒక్కొక్కరికి సుత్తి ఇచ్చాము, మన నెత్తి మనమే పగలగొట్టుకున్నాం, మన ఫోటో మనమే పగలగొట్టించుకునేదానికి అందరికీ చెరొకరికి సుత్తి పంచుకుంటూ భోజనం ప్రసాదం పంచినట్టు అట్టా కాకుండా ఉంటుంటే ఎంత బాగుండేది. నిజంగా వాళ్ళు తెలివి తక్కువ పనే చేశారు. సుత్తి తీసుకుని అయ్యో నీ కిందకు రాలేదు కదా నువ్వు తీసుకో, నీ కిందకు రాలేదు కదా నువ్వు తీసుకున్నట్టు వాళ్ళని డేంజర్లో పెట్టాల్సింది పోయి వీళ్ళే పోటీ పడుతూ ఒకళ్ళు సుత్తి తెచ్చుకుంటూ ఒక నామినేట్ అయ్యేటప్పుడు వాళ్ళని ఇరకాటంలో పెట్టాలి. ఫస్ట్ ఎవరికి మాస్క్ మ్యాన్కి ఇచ్చారు, ప్రతి ఒక్కరు వాళ్ళకే ఇచ్చిండు. ఖచ్చితంగా ఈరోజు కామనర్స్ అందరూ కూడా నామినేషన్లోకి వచ్చి ఉండేవారు. అలా ఆలోచించలేకపోయారు. బయట నుంచి మనం ఏమన్నా ఆలోచిస్తాం కానీ హౌస్లో ప్రస్తుతానికి టెనెంట్స్లో ఎమాన్యుయల్ ఈ పాయింట్ అయితే క్యాచ్ చేశాడు. కాకపోతే కొద్దిగా ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం అమృతం అనే విషయం అనే మాదిరిగా మరికొద్దిగా యాక్టివ్ అయ్యి కొద్దిగా గేమ్లో ఇన్వాల్వ్ అయిపోతే మంచి గేమ్ ఇస్తాడు ఎమాన్యుయల్ అనేది నాకు అనిపిస్తుంది. ఎనీవే మంచి ఓటింగ్తో సెకండ్ ప్లేస్. ఇక థర్డ్ ప్లేస్లో సంజన ఉంది.
ఈవిడికి ఒక 14-16% ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిది ఒక రకమైన ఓటింగ్, అంటే హౌస్లోకి వచ్చాక వాళ్ళ ఆట తీరుతో వాళ్ళ బిహేవియర్తో కొంత ఓటింగ్ వస్తూ ఉంటే అంతకు ముందు నుంచి ఉన్న ఓటింగ్ ఉన్నా కదా. సంజనాకి అయితే హౌస్లోకి వచ్చాక మాత్రమే ఈ స్థాయి ఓటింగ్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. ఇప్పుడు నేనేమనుకున్నాంటే సీజన్లో ఆశా షైని వస్తుంది, ఈ అమ్మాయి సంజన వస్తుంది అనేటప్పుడు ఏముంది, మొదటి వారమే గండం, మొదటి వారం ఈవిడ పోతే సెకండ్ వారం ఆవిడ పోతుంది అనే పరిస్థితి ఉండేది. ఎందుకంటే మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం ప్లస్ ఏజ్ కూడా 40కి అటు ఇటుగా ఉండే వాళ్ళందరికీ ఏంటంటే కాస్త ఆ డామినేషన్ లాగా అనిపిస్తారో లేకపోతే ఒక భయము ఇట్లా ఉంటారు. మిగతా వాళ్ళందరూ డామినేట్ చేసేస్తారు. మీరు సెట్ అవ్వరు, మీరు ఫిట్ అవ్వరు, వాళ్ళ డామినేషన్ దూకుడు ఆటలో ముందుకు వెళ్ళిపోయి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. గత సీజన్లో కూడా మీరు చూస్తే ఈ ఏజ్ గ్రూప్ 40+ ఉండేవాళ్ళు ఇట్లా వాళ్ళు ఫస్ట్ అవుట్ అయిపోతూ ఉంటారు. అయితే సంజనల విషయం ఏంటంటే ఒక భయం లేదు, బెదురు లేదు, బెరుకు లేదు, ఎందరు వచ్చినా ఐ డోంట్ కేర్ అనే మాదిరిగా స్ట్రాంగ్ లేడీ, నో డౌట్. ఇప్పుడు సంజన వల్ల నవ్వులైనా, ఏడుపులైనా, ఎమోషన్లైనా, కంటెంట్ అయినా, గొడవలైనా ఏదైనా సంజన 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 చుట్టూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది ఆమె. ఇప్పుడు ఆమెను తిట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆమెను నీరు పొగుడుతున్నారు. రాత్రి నుంచి మీ వల్ల ఆ గుడ్డు వల్ల ఇంత లొల్లి అయిందా, ఎంత కంటెంట్ వచ్చిందా, మేము నవ్వుకున్నాం, మీరు ఎలా లేపేశారు, అయ్యి బాబాయ్ మీరు శారీ కట్టారంటే ఆ రోజు ప్రళయమే వస్తుంది, మీరు మీరు టెనెంట్గా ఉంటే ఎంత చేశారంటే ఓనర్ అయితే ఇంకెంత చేస్తారు, మీరు కెప్టెన్ అయితే ఇంకెట్లా చేస్తారు, ఇవన్నీ వాళ్ళ ముచ్చట కూడా తీరిపోయి ఆవిడది కెప్టెన్ అయిపోయింది. ఆ వీడియో ఎప్పటికే మన న్యూస్ బాల్ ఛానల్లో ఆ కెప్టెన్సీ టాస్క్ ప్రాసెస్ ఎట్లా ఏంటి, ఆవిడకి సీక్రెట్ టాస్క్ ఇస్తే అమ్మో మనకి అందులోకి గుండెలు ఎదిరిపోతాయి. సంజరా అనేసరికి ఒక వైబ్రేషన్ వస్తుంది హౌస్మేట్స్లో, ఆడియన్స్లో. సో మొత్తానికి ఆవిడైతే ఏంటి అర్థం చేసుకున్నారు. మనీష్ కూడా ఓకే మేడం నాకు అర్థమైంది, నేను అంత గొడవపడినా మీకు పని లేదు, టాస్కులు లేవు, మీ అంతటా మీరు క్రియేట్ చేసుకుని చేయడం అనేది గ్రేట్ అని. ఆవిడ కూడా 2 పెద్ద గొడవలు బాత్రూమ్ దగ్గర 1 to 14, అట్లాగే తర్వాత ఇప్పుడు ఎగ్ చుట్టూ ఆల్మోస్ట్ హౌస్ అంతా ఒకవైపు, ఆవిడ ఒక్క ఆమె ఒకవైపు 1 to 14 ఇంత జరిగినా సరే మళ్ళీ ఆ కంబ్యాక్ అవ్వడం, మళ్ళీ అందరితో కూర్చొని చక్కగా కలిసిపోయి మాట్లాడుకోవడం, మనసుకి ఏమీ తీసుకోకుండా వాళ్ళని చూస్తే గ్రేట్, నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. తనుజ మాస్క్మెన్తో గొడవ అయిందట నామినేషన్లో. అప్పుడు ఆయన అన్ని మాటలకి ఆవిడ హర్ట్ అయ్యింది. ఆయన వచ్చి నేను మాట్లాడొచ్చు అంటే అవసరం లేదు, నాకు ఇష్టం లేదని చెప్పేసింది. ఆ మూడ్ ఆఫ్ అయ్యి ఇంకా మళ్ళీ నార్మల్ మూడ్లోకి రావడానికి కొంత టైం పడుతుంది. బట్ ఈవిడ మాత్రం అట్లా లేదు. ఈరోజు కూడా ఇంత అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఎవరు కాఫీ టీ కోసం అంత లొల్లి చేసి డీమన్ పవన్ శ్రీజ పెద్ద పెద్ద అరుపులు కేకలు వేసుకుంటే నవ్వుకుంటూ వచ్చి ఈవిడ అంతసేపు కాఫీ కోసం, ఈవిడ టీ కోసం ఈవిడ అంత ఆర్గ్యుమెంట్ చేసిన అయ్యో నాకు టీ కూడా రాలేదే అని బాధ కూడా లేకుండా సరే నా ప్రయత్నం ఏం చేస్తా, ఇంకా వాళ్ళ కర్మ ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదని మాదిరిగా వచ్చేసి మళ్ళీ ఆయన పేరు ఇమ్మాన్యుయల్తో కూర్చొని గొడవ అని ఎంజాయ్ చేస్తుంటే ఆయన అంటాడు నీకు భలే ఇష్టం కదా మేడం ఎవరైనా ఇద్దరు గొడవ పడితే అంటే ఫస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీ తర్వాత నేను రాని పంచులు కూడా వేస్తూ ఉంది. అలాగే ఇప్పుడు బిగ్ బాస్ కూడా కన్ఫెషన్ రూల్కి పిలిచి మీరు ఒక్కలే నిర్భయంగా మీకోసం మీరు నిలబడ్డారు, ఎవరేమనుకుంటారో అనే భయం కూడా లేదు మీకు. సో మీకోసం మీరు అంత ధైర్యంగా ఉండేదానికి హౌస్మేట్స్ కార్నర్ చేస్తున్నా సరే నేను బిగ్ బాస్ గమనించాను, మీ ధైర్యం చూసాకే స్పెషల్ పవర్ అని చెప్పేసి ఈ కెప్టెన్సీ కంటెండర్స్ కూడా ఆమెకు సెలెక్ట్ చేసి ఆ అవకాశం ఇవ్వడం చూస్తే ఆవిడ గేమ్ని చూసి బిగ్ బాస్ నుంచి అలాంటి అప్రిషియేషన్. మిగతా వాళ్ళందరూ ఆ మూల ఏ మూల దాక్కుంటారని చెప్పడం చూస్తే ఆ మాట ఎట్లా ఉందో అర్థమవుతుంది కదా. మరి ఇప్పుడు నేను ఎట్లాగే ఇవే చెబితే మీరు పిఆరా సార్ సంజన అంటారు. ఎవరు బాగా ఆడితే వాళ్ళకే నన్ను పిఆర్, ఎవరు బాగా ఆడకపోయినా వాళ్ళకు కూడా ఆటలో తప్పులు చేస్తున్నారు, పొరపాట్లు చేస్తున్నారు అంటే సద్విమర్శ చేస్తారు. వాళ్ళ మీద కూడా వ్యక్తిగతాలు ఏముండవు, ఒక మంచి విమర్శ చేస్తారే, మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నారు, ఎందుకు ఎంతగా ఆలోచించలేకపోతున్నారు, ఎందుకు ఇట్లా చెడగొట్టుకుంటున్నారనే చేస్తారు. దానివల్ల వాళ్ళకే మేలు జరిగిద్ది తీసుకుని అర్థమైతే వాళ్ళకి నా గత సీజన్లో రివ్యూలు అన్నీ చూస్తుంటే ఇప్పుడు హౌస్లోకి వెళ్ళేటప్పటికి అర్థమయ్యిద్ది మైండ్లో పెట్టుకుంటే. సరే ఇక సంజన కూడా అక్కడ ఆవిడకి చెప్పింది కదా, సంజన ఏమంటుందంటే కెప్టెన్సీ కంటెండర్స్ కోసం తీసుకునేటప్పుడు కూడా ఒక పాజిటివ్గా ఉంది. సృష్టి మన సిగ్గులేదా అన్నా సరే ఆవిడని ఒక బేబీ లాగా అనిపిస్తుంది, స్వీట్ లుకింగ్ అని చెప్పి ఆవిడని కూడా కాంప్లీట్గా తీసుకుంది. ఇవన్నీ ఆడియన్స్ గమనిస్తారు కదా. మరి ఎందుకు ఓటింగ్ వచ్చిందంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఆమె ఈరోజు 9 మందిలో 3వ ప్లేస్లో ఉండి 16% ఓటింగ్ వస్తుందంటే ఇవన్నీ చూస్తారు ఆడియన్స్. సరే ఇక 4th ప్లేస్లో ఎవరున్నారబ్బా అంటే సుమన్ శెట్టి ఉన్నాడు. కానీ ఇది చాలా మిరాకిల్గా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక 9% ఆఫ్ కోర్స్ 4th ప్లేస్లో 9% కంటే కాస్త ఎక్కువగానే అటు ఇటుగా 10% వరకు ఉంది. ఇతని తర్వాత ఆల్మోస్ట్ రామురాధుడు, డీమన్ పవన్ కూడా 9% ఉన్నారు. వీళ్ళిద్దరికంటే కొద్దిగా అతనే బెటర్గా ఉన్నాడు. కానీ సుమన్ శెట్టి నుంచి వచ్చే కంటెంట్ జీరో, నో డౌట్. ఇతనికి కూడా ఆ సినిమా స్టార్గా, కమెడియన్గా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అయినా కావాలి, అప్పుడుండే ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఆయన కామెడీ నచ్చే వాళ్ళు అదైనా కావాలి, లేదా పక్కగా పిఆర్ సెటప్ అయినా ఉండాలి. కంటెంట్ పరంగా ఇరగదీసినంత కంటెంట్ ఇచ్చేసాడు, ఆడియన్స్ ఓట్లు వేసేసినంత కనెక్ట్ అయిపోయాడంటే లేదు కదా.
ఆయన హౌస్లో ఉన్నా లేకున్నా ఒకటైనా మాత్రం అట్లాగే ఉంది, ఏమాత్రం ఇంపాక్ట్ అయితే లేదు, మౌనంగా చూస్తున్నాడు. నామినేట్ చేసినప్పుడు కూడా పాయింట్ చెప్పుంటే చెప్పట్లేదు, అంత ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో మిగతా నువ్వు వారం అంతా మౌనవుని అయిపో పర్వాలేదు, బట్ నువ్వు హౌస్లో ఉండడానికి అర్హత లేదంటే ఎందుకు లేదు అని అప్పుడు డిఫెండ్ చేసుకోవాలి కదా, అక్కడ కూడా చెప్పట్లేదు. కానీ పాయింట్లు చెప్పగలడు కానీ చెప్పట్లేదు, ఎందుకంటే సంజన విషయంలో మంచిగానే చెప్పాడు మెచ్యూర్డ్గా. కానీ ఏమొస్తుందిలే అంటే ఇప్పుడు ఈయన కూడా 44 కదా ఏజ్, సో ఆ ఏజ్లో కొద్దిగా అంతే ఆచితూచి బ్యాలెన్స్డ్గా వెళ్తారు కదా, సో అట్లా ఉన్నాడు. 10th క్లాస్ చదివే అమ్మాయి కూడా ఉందంట ఆయనకి. సో అయితే అతను మరి ఏం ఓటింగ్ చూడాలి, అయితే మరి ఇంత ఓటింగ్ జరుగుతుంది కదా, మరి సెటప్ అయితే అవ్వచ్చు, కానీ ఇతడైతే రిస్క్లో ఉన్నట్టు నాకు తెలిసి. ఇది జెన్యున్గా అన్అఫిషియల్ పోల్స్లో ఎక్కువగా జరుగుతుంది, బట్ జెన్యున్గా ఎంతమంది వేస్తున్నారు ఏంటనేది కూడా చూడాలి కదా, సో రిస్క్లో ఉన్నాడు. ఇక రామురాదుడు చెప్పే కదా 9%, ఆ మనీష్ ప్రియా శ్రీజ టార్గెట్ చేసి కొద్దిగా వార్నింగ్లు ఇచ్చి ఆ ఇన్నోసెంట్ కార్డు ధామ్ ధూమ్ అనడంతో అతనికి సానుభూతి వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఇతర వాళ్ళకు కూడా కంటెంట్ లేదు, బట్టలు ఉతకడానికి వచ్చానని అంటున్నాడు తప్ప ఇన్నోసెంటే, అలాగని కంటెంట్ ఇంపార్టెంట్ కదా, ఆయన అక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఒక ఫైటర్గా ఉండాలి కదా, అదే తెలియదు. నెక్స్ట్ డీమాన్ పవన్, ఇతను కూడా ఒక 9% ఉంది, కాస్త డల్గా ఉన్నాడు, రీతితో పులిహోర, కానీ మంచి పాయింట్లు తీస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నేను గమనించింది, ఆ బుట్టలు పంపింది ఎందుకు రే బిగ్ బాస్, వాళ్ళకు కూడా ఇవ్వాలి, టాస్క్లు ఆడించాలి పాడించాలి, వాళ్ళతో పనులన్నీ చేయించుకోవాలి, పళ్ళు గిల్లు ఏదో ఒకటి ఇద్దామని ఇతను చెప్పిన తర్వాత వాళ్ళకి లైట్ వెలిగింది తప్ప వాళ్ళకి మిగతా వాళ్ళకి అబ్బాయి మేమెందుకు అవ్వాలి, ఇది మన ఆస్తి మనమే తినాలి, మనమే ఈ చూరు పట్టుకుని వేలాడాలి అన్నట్టుగా ఆ శ్రీజ కావచ్చు, మనీష్ కావచ్చు, ప్రియ కావచ్చు, మాస్క్ మ్యాన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అందరూ అట్లాగే ఉన్నారు. ఈరోజు కాఫీ టీ ఇచ్చే దగ్గర కూడా చాలా యాటిట్యూడ్ వాళ్ళు చూపించి ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఇతడే కాస్త ఆలోచిస్తున్నాడు నాకు అబ్జర్వేషను. ఇంకా ఓపెన్ అవ్వాలి, పులిహోర గెలిపితే కానీ ఇంకా ఓపెన్ అయ్యి బరస్ట్ అయ్యి తన పాయింట్ క్లారిటీతో చెబితే బాగుండేది. ఇక తర్వాత రీతు చౌదరి ఒక 6% వరకు ఉంది, సృష్టి వర్మ అండ్ ఫ్లోరాష్ అని రిస్క్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరైతే అవుట్ అవుతారు. వీళ్ళతో ఇందాక చెప్పినట్టు సుమన్ శెట్టి కూడా రిస్క్ జోన్లో ఉన్నాడు. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.